ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. నేను నార్మల్గా వచ్చేసి ప్రెగ్నెన్సీ వ్లాగ్లలో ఇదైతే థర్డ్ టైం అండి నేను ప్రెగ్నెన్సీ అప్డేట్ చేయటము. ఈరోజు వచ్చేసి ఏంటంటే నా టీపా స్కానింగ్ అయితే అయిపోయింది. 1 వీక్ బ్యాక్ అయిపోయింది. నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 మంత్ రన్నింగ్ నాది. సో నా టీఫా స్కానింగ్లో ఏమొచ్చింది, డాక్టర్ అడ్వైజ్ ఏంది అనేది అయితే నేను అప్డేట్ చేస్తాను. నాకు ఫస్ట్ బాబుకి ఇప్పుడు బాబుకి అయితే నాకు సిమ్టమ్స్ అయితే ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయని కొన్ని నాకు డౌట్ఫుల్గా ఉన్నాయి. నేను అదొక వీడియో కూడా చేస్తానండి. అంటే నార్మల్గా మనకి బేబీకి అనుకుంటాం కదా, అలా ఉన్న బేబీ గర్ల్ అయితే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, బాయ్ అయితే ఏ సిమ్టమ్స్ ఉంటాయి అనేది మనం అనుకునే దానికి నా సిమ్టమ్స్కి ఎలా ఉందో నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే టీపా స్కానింగ్లో మెయిన్ మనకి బేబీ బాడీ పార్ట్స్ మొత్తం అయితే చూసుకుంటారు. ఇందులో వచ్చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదనేది కూడా తెలుస్తుంది. మనకి నార్మల్గా 18 to 24 వీక్స్లో చేయించుకోవచ్చు. ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి 19 to 20 వీక్స్లో చేయించుకోమన్నారు మేడము. నేనైతే 19 వీక్స్లోనే చేయించుకున్నాను. ఈరోజు వచ్చేసి నా టీఫా స్కానింగ్ మీకైతే అప్డేట్ చేస్తాను. సో స్కానింగ్ అయితే చూద్దాం. నేనైతే ఈ స్కానింగ్ అయితే 11th 8th తీయించుకున్నాను. 11th రోజు తీయించుకున్నానండి. సో వచ్చేసి నాకు 20 వీక్స్ 1 డే వచ్చింది. ఈడీడీ వచ్చేసి నాకు 11th August 24th వచ్చింది. బేబీ సింగిల్ ఫీటస్, వెర్బల్ ప్రజెంటేషన్ అంటే బేబీ అడ్డంగా ఉన్నట్టు. ఇంకా బేబీ ఇవన్నీ వచ్చేసి మనకి బీపీఎన్ బీడీ అవన్నీ మెజర్మెంట్స్ అన్నీ చూసుకుంటారు సార్ వాళ్ళు. ఫీటల్ వెయిట్ వచ్చేసి 300 grams ఉంది. నాకైతే ఇంకా అంటే మనకి నార్మల్గా 500 నుంచి 300 to 500 మధ్యలో ఉంటుంది బేబీ వెయిట్ అనేది. ఇంక ఇందులో వచ్చేసి నాజల్ ఇవన్నీ నార్మల్గా అవన్నీ ఉన్నాయా లేవనేది లోపల బేబీ అన్నీ హార్ట్స్ అవన్నీ చూసుకుంటారు. ఇంకా ప్రతి ఒక్క పార్ట్స్ చూస్తారండి ఫీటల్లో, హెడ్, బ్రెయిన్ కానుంచి మొదలు పెడితే. ఎందుకంటే మనకి ఇందులోనే మనకి తెలిసేది ఏదైనా ప్రాబ్లం ఉన్నదా లేదనేది అయితే. సో నా బేబీకి వచ్చేసేది అంటే ఇవన్నీ అయితే చూశారు సార్ వాళ్ళు. ఫేస్, కిడ్నీ, అబ్డామిన్ ఇవన్నీ అయితే నార్మల్, నెక్ ఇవన్నీ నార్మల్ సైజులో ఉన్నాయండి. నాకు ఉమ్మనీరు వచ్చేసి 13 ఉన్నది. ప్లజెంటా ఇది యాంటీరియల్ గ్రేడ్ 1 లోయర్ మెయింటైన్ 4 centimeters అని ఉంది. అంబలికల్ కార్డ్ ఇది సర్విక్స్ లెంత్ 3.7. ఇవైతే సర్విక్స్ లెంత్ అవన్నీ అయితే నార్మల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి డాప్లర్ అని చూసుకుంటారు. రైట్ యూట్రైన్ ఆర్టరీ ఇవన్నీ మెయిన్ మనకైతే డాక్టర్ వాళ్ళు చూసుకుంటారు. సో ఫైనల్గా అయితే నాకు సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ 19 weeks 6 daysలో ఉంది. బేబీ వచ్చేసి అయితే నాకు అప్పటికి 19 weeksలో నేను టీఫా స్కానింగ్ అయితే చేయించుకున్నానండి. నార్మల్గా అయితే మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్తారు. ప్రజెంట్ అయితే నా బేబీ అయితే ఓకే ఉంది. ఇంకా మనకి వచ్చేసి ఇందులో బేబీ పార్ట్స్ మొత్తం ఫేస్ అవన్నీ చూపిస్తారు. ఇంకా మనకి అవన్నీ చూపించినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. ఇక నా బేబీ అయితే ఇది హెడ్ అండి, ఇది హెడ్, ఇది కాలు, తనవి హ్యాండ్ అలా చూపిస్తారు. ఇవన్నీ పార్ట్స్ మొత్తం మనకి ఈ స్కానింగ్లో చాలా బాగా కనిపిస్తవి. ఇవి చూపించినప్పుడు మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇవి లెగ్స్, ఇవన్నీ ఇంకా ఎక్కువ లెగ్స్, అబ్డామిన్ అవన్నీ చూపిస్తారు. ఇది ప్లజెంటా, ఇదిగోండి హెడ్. ఇవన్నీ చూడండి ఒకసారి వన్స్. ఇది హార్ట్ బీట్ చూసుకుంటారు. ఇంకో ఇందులో వచ్చేసి ఇది ప్లజెంటేనండి. మనకి ప్లజెంటా, హార్ట్, కిడ్నీ, ఇది స్పైన్. ఇవైతే స్పైను. ఇంకా నార్మల్గా బేబీ గర్ల్కి అయితే ఎలా ఉంటుంది, బేబీ బాయ్కి అయితే ఎలా ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకు విక్కీ బాబు స్కానింగ్కి ఈ స్కానింగ్కి చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. సో నా టీఫా
ఫస్ట్ నుంచి నాకు బాబు స్కానింగ్, విక్కీ బాబు స్కానింగ్ అప్పటికి ఇప్పటికి నావైతే ఒక్క స్కానింగ్ కూడా కంపేర్ ఉండట్లేదు. నాకైతే ఇంకా ఆ సిమ్టమ్స్కి అయితే చాలా డిఫరెంట్ అవుతుంది. ఫైనల్గా అయితే నా టీఫా స్కానింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మనకు ప్రజెంట్గా ఏమీ ఉండదు స్కానింగ్స్ కూడా. మెయిన్ వచ్చేసి ఇందులో నీరు అవన్నీ చూసుకుంటారు డాక్టర్స్ అయితే. నాకైతే ఇంకా నేను గవర్నమెంట్లో 2 ప్రైవేట్లో చూపించుకుంటున్నాను. సో ఇంకా నేను 2 ఫాలోఅప్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ కాబట్టి నేను గవర్నమెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇంకా అందుకోసమని బ్లడ్ కోసం అయితే మనం బ్లడ్ అయితే ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి మనం జ్యూస్, వాటర్, బత్తాయి జ్యూస్ లాంటివి అయితే ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇంకా ఈ రోజుకి అయితే ఇదండి నా టీఫా స్కానింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా నా టీఫా స్కానింగ్ కూడా అయిపోయింది. నేను వచ్చేసి నెక్స్ట్ నా 6th మంత్ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే ఇవ్వబోతాను. ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.